న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఫోటోలను బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తారని వాపోయింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ మెడికల్ షాప్ లో పనిచేసే వ్యక్తి అక్కడే ఉన్న బట్టల యజమాని అభిలాష కలిసి తనని బ్లాక్మెయిల్ చేస్తారని ఆరోపించింది. బట్టల దుకాణంకి వెళ్లిన బాధితురాలు మహిళకి కాఫీలో మత్తుమందించి న్యూడ్ ఫోటోలు వీడియోలు తీశారని తెలిపింది. ఇక వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ సుమారు 40 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన బాధితురాలి కుటుంబం అతనికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా చిన్నోడు నేను ఆమె దగ్గరికి మామూలుగా అది అభిలాష అని ఆమె దగ్గరికి నేను మొట్టకైనా చెప్పొస్తాను శారీస్ అని చెప్పి పిలిచి వ్యాపారం అని చెప్పి సరేననే మిదిపై రమ్మని చెప్పి నాకు కాఫీలో వ్యాపారం మత్తు పదార్థం కదిపించేసి నన్ను ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర డబ్బులు వసూలు చేసి बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.